హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే రామరాజు ఫ్యామిలీకి విశ్వకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే నర్మద చందుకు ఒక మంచి సంబంధం మాట్లాడుతుంది. అందరు కూడా చాలా సంతోషంగా పెళ్లి సంబంధానికి బయలుదేరుతారు. అప్పుడే భద్రావతి అయితే ఎదురుగా వచ్చి, ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కోవాలి. ఆ చందుగానికి ఘనంగా పెళ్లి చేయాలని ఆ రామరాజుగాడు ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి పెళ్ళి ఎప్పటికీ జరగకూడదు. వాడి పెళ్ళి జరగట్లేదని ఆ రామరాజు కుల్లి రోజు కూడా ఏడవాలి. తన ఇద్దరు కొడుకులు ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవడం వల్లనే వీడికి ఇలా పెళ్ళి అవ్వట్లేదు అని రామరాజుకు తెలిసి రావాలి. ఎప్పటికైనా వీడి పెళ్ళి జరగకూడదు. వీడి పెళ్ళి ఎన్ని సంబంధాలు వచ్చినా అవన్నీ చెడగొట్టడమే నా పని అని చాలా కోపంగా భద్రావతి అయితే వీళ్ళందరూ పెళ్లి సంబంధానికి వెళ్తూ ఉండగా చూస్తూ ఉంటుంది. అప్పుడే విశ్వక్ అయితే పక్కన ఉంటాడు. అరే విశ్వక్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కొని నాకు వెంటనే చెప్పాలిరా అని భద్రావతి అయితే విశ్వక్ను అంటూ ఉండగా విశ్వక్ అయితే అలాగే చెప్తూ ఉంటాడు. ఆ చందుగానికి పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళారత్తయ్య అని చెప్పగానే భద్రావతి అయితే వాళ్ళ అడ్రస్ను వెంటనే కనుక్కొని వాళ్ళకు కాల్ చేసి, ఇలా వాళ్ళ కుటుంబం మంచిది కాదు, వాళ్ళ ఇంటి పేరు కానీ ఊరు పేరు కానీ లేదు, వాళ్ళ ఇద్దరు కొడుకులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని తన కుటుంబం గురించి చెడుగా చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే. మళ్ళీ పెళ్లి సంబంధానికి వెళ్ళిన ఆ పెళ్లి కూతురు తండ్రితో అప్పుడే వాళ్ళు ముందుగా అన్ని నిశ్చయించుకుంటారు. మీ ఇద్దరు అబ్బాయిలకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా కూతుర్ని మీ పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి అని అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకున్న తర్వాత అర్జెంటుగా ఈ ఫోన్ కాల్ వచ్చి భద్రావతి అయితే మళ్ళీ ఈ పెళ్ళిని చెడగొట్టేస్తుంది. వాళ్ళైతే నెమ్మదిగా వచ్చి, రామరాజు గారు, మీ ఫ్యామిలీ గురించి నాకు ఈరోజే ఇప్పుడే అర్థమైంది. మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ కాదంట. మీ ఇద్దరు కొడుకులు ఇలా ప్రేమ వివాహాలు చేసుకొని మీ పరువు మొత్తం తీశారంట. అదే కాకుండా మీకు ఇంటి పేరు కానీ ఊరు పేరు కానీ లేదని ఇప్పుడే తెలుసుకున్నాము. అలాంటి వాళ్లకు మా కూతుర్ని ఇవ్వలేము. మీరు అర్జెంటుగా నుండి వెళ్ళిపోండి అని చాలా అవమానిస్తూ ఉంటాడు ఆ పెళ్లి కూతురు తండ్రి అయితే రామరాజుని, రామరాజు ఫ్యామిలీని. అప్పుడే నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి మీరు మాట్లాడేది? మీకు ఇవన్నీ విషయాలు ముందుగానే చెప్పమని చెప్పాను కదా, పద్మ చెప్పింది కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి అని షాక్ అవుతుంది నర్మద అయితే. అప్పుడే అవన్నీ విషయాలు నీకు అనవసరమమ్మా, మాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు, అంతే, మీరు నుండి వెళ్ళిపోండి, లేకుంటే అందరినీ కూడా మెడపట్టుకొని బయటకు గెంటాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి మా ఇంటి పరువు మొత్తం ఇలా పోయింది అని చాలా హీనంగా అవమానిస్తూ ఉంటాడు పెళ్లి కూతురు తండ్రి అయితే రామరాజు ఫ్యామిలీని. అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ బయలుదేరుతారు. నర్మద అయితే ఈ సంబంధం ఖచ్చితంగా ఓకే అవుతుంది మామయ్య, నేను చెప్పాను కదా అని చాలా సంతోషంగా తీసుకొస్తుంది. కానీ భద్రావతి అయితే ఈరోజు మళ్ళీ దాన్ని చెడగొట్టేస్తుంది. అందరూ కూడా ఇలా ఏడుస్తూ ఇంటికి రాగానే సాగర్ అయితే నర్మద వల్ల మళ్ళీ మన కుటుంబం ఇలా ఏడవలసిన స్థితికి వచ్చింది అని నర్మదను కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రామరాజు అయితే ఆపేసి, ఏంట్రా ఎక్కడ నేర్చుకున్నావు భార్యను కొట్టే సంస్కారం అని కోపంగా హెచ్చరిస్తూ ఉంటాడు రామరాజు అయితే సాగర్ని. అప్పుడే అలాగే, అసలు దీన్ని కొట్టడం కాదు, దీన్ని ఏం చేయాలంటే అని కోపంగా నర్మద మీదకి వస్తూ ఉండగా రామరాజు అయితే, ఏంట్రా చెప్తూ ఉంటే మనిషివి కాదా అని సాగర్ మీద చెయ్యెత్తుతూ ఉండగా అప్పుడే నర్మద అయితే, వద్దు మామయ్య, నా వల్ల మీరు ఇలా గొడవ పడొద్దు అని చాలా బాధగా రామరాజునైతే సాగర్పై ఇలా కొట్టకుండా ఆపేస్తుంది. అప్పుడే నర్మద అయితే, నేను అన్నీ కూడా పక్కా ప్లాన్తోనే చేశాను, మన ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎక్కడో ఏదో జరిగింది మామయ్య, లేకుంటే వాళ్ళు ముందుగా ఓకే అని తర్వాత ఇలా వద్దని ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఇలా వద్దని ఎందుకు చెప్తున్నారు? అసలు ఏదో జరుగుతుంది, మన ఫ్యామిలీకి పెళ్ళి కాకూడదని ఎవరో
బాగా ఇక మన ఫ్యామిలీపై టార్గెట్ చేశారేమో అని నాకు అనుమానంగా ఉంది మామయ్య అని ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదావతి కూడా అవును, ఆ పిల్ల చెప్పింది కరెక్టేనండి. ఇక మనం వెళ్ళి ముందుగా అన్నీ ఓకే చేసుకున్న తర్వాత వద్దని చెప్తున్నారు అంటే ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని నాకు కూడా అనిపిస్తుందండి అని ఇక వేదావతి అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే అవును, ఇంకెవరు చేస్తారు, మన కుటుంబం సంతోషంగా ఇలా పెళ్లి చేసుకుంటే ఇలా చూడలేకపోతారు కదా, ఇక మీ అక్క భద్రావతి సేనాపతి ఇక వాళ్ళే చేసుంటారు. మీ అక్క ఖచ్చితంగా ఈ పని చేస్తుందని నాకు అనుమానంగా ఉంది వేదావతి అని ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వేదావతి అయితే అవును, ఇదంతా కారణం మా అక్కే, ఇప్పుడే నేను వెళ్ళి దాని అంతు తెలుస్తాను అని ఇక చాలా కోపంగా వేదావతి అయితే భద్రావతి మీదికి ఇక వెళ్తూ ఉంటుంది. కానీ ఇక భద్రావతి అయితే ఏంటి, అవును నేనే మీ పెద్దోన్ని పెళ్ళి చెడగొడుతున్నాను అంటే ఇక మీ కుటుంబం మంచిదైతే నేను చెడగొడితే చెడిపోతుందా, మీ కుటుంబం గురించి నిజాలన్నీ చెప్తున్నాను, పెళ్ళికి ముందు చెప్పడం మంచిది కదా, పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడడం ఎందుకు అని ఇక నేను ముందుగానే ఇక పెళ్లి కూతురు తండ్రులతో మాట్లాడుతున్నాను. అప్పుడే ఇక ఈ పెళ్ళి వద్దని వాళ్ళు చెప్తున్నారు అని ఇక తను చేసిన తప్పునైతే వేదావతి ముందు ఒప్పుకుంటుంది ఇక భద్రావతి అయితే. అప్పుడే వేదావతి అయితే ఎందుకు నీకు మేమంటే ఇంత కోపం, మేము సంతోషంగా మా పెద్దోడి పెళ్ళి చేసుకుందామని చాలా సంతోషంగా ఉన్నాము, కానీ వాడి పెళ్ళి చెడగొడుతూ నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు అని ఇక చాలా బాధపడుతూ ఇక తన అక్క భద్రావతికి అయితే వార్నింగ్ ఇచ్చి ఇక వచ్చేస్తుంది ఈరోజైతే వేదావతి. ఇక ఇది ఇలా ఉండగా ఇక ఇంకో పని చెయ్యాలి, ఇక వాళ్ళ కుటుంబాన్ని మరింత ఏడిపించాలి అని ఇక భద్రావతి అయితే విశ్వక్కు ఇక నువ్వు వాళ్ళ చిన్న కూతురు అమూల్య ఉంది కదరా, దాన్ని లవ్లోకి దించేసేయి, ఇక తర్వాత దాన్ని పెళ్లి చేసుకుంటా నువ్వంటే పడి చచ్చేలా చెయ్యి, ఇక మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, అప్పుడు ఇక వాళ్ళ కుటుంబం పరువు పోతుంది. ఒక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకు అర్థమయ్యేలా నువ్వు చేయాలి అని ఇక ఈరోజైతే భద్రావతి విశ్వక్కు మంచి ప్లాన్ ఇస్తుంది. అప్పుడే ఇక విశ్వక్ అయితే సరే అత్తయ్య నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇక మనం వాళ్ళు ఎలా చేశారో మన ఇంటి ఆడపిల్లను తీసుకెళ్ళి మనం కూడా వాళ్ళలాగే ఇక వాళ్ళ ఇంటి ఆడపిల్లను ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొద్దాం, అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకు అర్థమవుతుంది అని ఇక విశ్వక్ అయితే ఇక ఈరోజైతే అమూల్యతో ఇక ఇలా లవ్ మ్యాటర్ ప్రపోజ్ చేస్తాడు. ఇక అమూల్యకు కూడా విశ్వక్ అంటే ఇష్టమేనని చెప్పి వాళ్ళిద్దరైతే ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకొని ఇక రామరాజు ఇంటికి ముందుగా రాబోతున్నారు. ఇక విశ్వక్ అమూల్య అయితే ఇక వాళ్ళిద్దరిని చూసిన రామరాజు వేదావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మన చిన్నమ్మాయి ఆ విశ్వక్ గారిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఇక వాళ్ళైతే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక రామరాజు అయితే ఏంటమ్మా అమూల్య, ఇక మెడలో ఆ పూలదండలు ఇవన్నీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని ఇక అంటూ ఉండగా ఏం లేదు నాన్న, ఈ విశ్వక్ నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాము, చాలా రోజుల క్రిందట మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము, ఇక ధీరజ్ ప్రేమల పెళ్లి కంటే ముందే ఇక మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాము, కానీ ఇక వాళ్ళు పెళ్లి చేసుకొని మా పెళ్లికి ఇంత గ్యాప్ పెట్టారు, ఇక ఇప్పటికైనా మేము పెళ్లి చేసుకున్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాం నాన్న అని ఇక అమూల్య అయితే అంటూ ఉంటుంది రామరాజుతో. అప్పుడే ఇక రామరాజు అయితే చాలా కోపంగా అమూల్య చెంప పగలగొడతాడు. ఏంటి నువ్వు చేసిన పని, అన్నయ్యలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని మన ఇంట్లో పరువు పోయిందని మనం అందరం ఎలా బాధపడుతున్నామో మళ్ళీ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇక మన శత్రువైన విశ్వక్ గారిని పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెడతావా అని ఇక చాలా కోపంగా రామరాజు అయితే ఈరోజు తన కూతురు అమూల్య చెంప పగలగొట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, నా కళ్ళ ముందు ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని ఇక రామరాజు అయితే చాలా కోపంగా అమూల్యనైతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. అప్పుడే ఇక అమూల్య అయితే ఏంటి నాన్న, ఇక అన్నయ్యలు పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళను ఇంట్లోకి రానిచ్చావు, నన్ను మాత్రం ఇంత కోపంగా బయటకు నెట్టివేస్తున్నావు అని ఇక చాలా కోపంగా తన తండ్రి రామరాజునైతే ఎదురిస్తూ ఉంటుంది ఈ రోజైతే తన చిన్న కూతురు అమూల్య. అప్పుడే విశ్వక్ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు కావలసింది ఇదే, ఇక మా నాన్నలాగా మా తాతలాగా నువ్వు కూడా ఇలా అనుభవించాలి బాధను, ఆ బాధ అంటే ఎలా ఉంటుందో నీకు తెలియాలి, ఒక ఆడపిల్లను ఇంట్లో నుంచి తీసుకొస్తే ఇక వాళ్ళు ఎంత బాధపడుతుంటారో అదంతా నీకు తెలిసి రావాలనే నేను నా అత్తయ్య ఇలా నీ
కూతుర్ని వలలోకి దించి ఇలా ప్రేమ పెళ్లి చేసుకొని నీకు చివరికి ఇలా దుఃఖాన్ని మిగిల్చాము అని ఇక చాలా సంబరపడుతూ ఉంటారు. ఇక విశ్వక్ తన మేనత్త భద్రావతి అయితే అప్పుడే ఇక రామరాజు ఇక వాళ్ళిద్దరినైతే బయటకు పొమ్మని చెప్తాడు. ఇక విశ్వక్ అయితే ఇక అమూల్యను తీసుకొని మళ్ళీ ఇక తన ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడ తన కూతురు ప్రేమ వీళ్ళ ఇంట్లో, తన చిన్న కూతురు అమూల్య ఇక వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూడా కష్టాలు పడుతూ ఇక ఒకరినొకరిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక భద్రావతి అయితే ఇలా విశ్వక్తో నాటకం ఆడించి ఇక అమూల్యనైతే ఇలా చేయబోతుంది. ఇక రామరాజుకైతే చివరికి ఇలా దుఃఖాన్ని మిగిల్చబోతుంది భద్రావతి. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది, ఇంకా ఏం చేయబోతుంది భద్రావతి రామరాజు కుటుంబాన్ని అనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.